తండ్రిని ఈ రీతిలో దావీదు బహుగా ఆయన నామాన్ని కనపరుస్తున్నాడు. వాయువుల చేత, చేతులతో, పెదవులతో, హృదయంలో ఎన్ని విధాలుగా దేవుని కనపరుస్తున్నాడు. సమాజంలో, సంఘంలో మనము కూడా దేవుడిని కనపరిచినట్లయితే ఆయన మనం కనపరుస్తారు. గట్టిగా చెప్పో, బలంగా చెప్పో, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. పెద్దలు తమ కిరీటాలను పడవేసి స్తోత్రాలు కూడా నాకు బలు చేతులను కనపరచలేదే, కనపరుస్తున్నాడు. సమాజంలో అందరి ఎదుట దేవుని కనపరచు, కనీసం నిన్ను కనపరుస్తాడు. ఉద్యోగీతులైనా సరే, వ్యాపారీతులైనా సరే, చేతులైనా సరే, పొలమైనా సరే, చదువులైనా సరే, ప్రతి సందర్భంలో నేను అందరి ఎదుట నేను ఆయన కనపరుస్తాను. అది దేవుడు వల్ల సాధ్యం. ఎందుకంటే నువ్వు ఆయన కనపరుస్తున్నావు, నిత్యం కనపరుస్తున్నావు. తండ్రిని, ఆ నిత్యలో తండ్రిని బాగా కనపరచు. వాళ్ళు చేత, స్తోత్ర వాళ్ళు చేత, ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం సమయం చెప్పినప్పుడల్లా దేవుని ఆ మహిమ కొరకు బాగా స్తోత్రం చెప్పినప్పుడు నుంచి కూడా ఆయన మర్చిపోడు. స్తోత్రాలు చెప్పిన దాన్ని మర్చిపోడు. దేవుని మహిమపరచడంలో, చెల్లించడంలో వినతిగా సందేహించదు. మహిమపరుస్తాడు. దేవుని స్తోత్రం. దేవుని ఏ రీతిలో కనపరచాల విషయాన్ని ఇక్కడ సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వాక్యం చదవగలరు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. నీ రాబడి అంతటిలో గర్భఫలమును, నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను కనపరచుము. యెహోవాను కనపరచాలి తండ్రిని. ఈ తండ్రిని కనపరచాలంటే నీ రాబడిలో ప్రథమ ఫలం, నీ రాబడిలో ప్రథమ ఫలం చెల్లించాలి అని అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 14వ వాక్యం చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండం 18, 14 వాక్యం చదువుకున్నాం. చెప్పువారి మాటను, సోదరుడి మాటను విందురు. నీ ధాన్యంలోను, నీ ద్రాక్షారసములోను, నీ నూనెలోను బ్రహ్మఫలమును, నీ గొర్రెల మొదటి రోజున అతనికి ఇయ్యబడెను. మనము
పాత కాలంలోనూ ఇప్పుడు అనేకులు దేవుడు కనపరిచే విషయములలో ప్రథమ ఫలం మొత్తం చేతమనిచ్చినటువంటి ఉద్యోగంలో ప్రథమ ఫలం దేవుడు ఇచ్చారు. మామిడి చెట్లు వేసుకున్నారు, ఆ సంవత్సరం మామిడి చెట్లన్నీ ఫలాలు ఇచ్చాయి. ఆ ప్రథమ ఫలంలో ఏం చేయాలి? ఒక కోడి కొన్నారు, 10 గుడ్లు పెట్టింది, దాంట్లో ఒక పిల్లని చేయాలి, ప్రథమ ఫలముగా ఇచ్చేయాలి. అలాగే గర్భఫలంలో కొడుకు పుట్టాడు అనుకోండి, ఆ ఫలం దేవుడికి మనం ఇచ్చేయాలి, కూతురు ఇచ్చిన ఇచ్చేయాలి. మూల చెట్టు వేసుకున్నాం, మూల చెట్టులో మొదటి ఫలం ఏం చేయాలి? ప్రథమ ఫలం. అటు చేసినట్లయితే నేను ఆయన కనపరచాను. బియ్యం పాకెట్ తెచ్చావు, ఇంటికి బియ్యం ప్యాకెట్ తెచ్చావు, ఆ ప్రథమ ఫలం ప్రథమంగా తీసి పక్కన పెట్టారు. బియ్యం ప్యాకెట్లో ప్రథమం తీసుకొచ్చి పెట్టారు. ఏదేది ఇంటికి వస్తుందో పొలంలో ఉంటే కానీ ఇంట్లో ఉంటే కానీ ఆఫీసులో ఉంటే ఎక్కడి నుంచి వచ్చినా సరే ఏం చేయాలి? ప్రథమ ఫలం అది దేవుడిదే. అటిచ్చి దేవుడిని కనపరచు అంటున్నాడు. ఈ ప్రథమ ఫలం ఇచ్చి నేను దేవుడిని కనపరచును. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 37వ వాక్యం చూడండి. ఇదిగాక మా పిల్లల గర్భఫలము, ప్రతిష్టాపనములు, సకల విధమైన వృక్షముల ఫలములు, ద్రాక్షారసము, నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరము గదిలోనికి యాజకుల యొద్దకు తెచ్చినట్లుగాను, మా భూమి పంటలో 10వ వంతు లేవీ యొద్దకు తీసుకుని వచ్చినట్లుగాను, ప్రతి పట్టణంలో ఉన్న మా పంటలో 10వ వంతు ఆ లేవీయులకు ఇచ్చినట్లుగాను నిర్ణయించుకొంటిని. ప్రతి సందర్భంలో ఈ ప్రథమ ఫలం అనేది తీసుకొచ్చింది. నువ్వు ఇల్లు అనుకున్నావు, నీ స్థలం అనుకున్నావు, నీ పొలం అనుకున్నావు, నీ బిడ్డ అనుకున్నావు, నీ ఏది అనుకున్నావో అది ఫలం అనేది. అది ఇవ్వకపోతే ఏదో విధంగా నేను తీసుకొచ్చుకుంటా. ఈ తిరుగులు ఈ తిరుగుంటే నాకు 1,00,000 తిరుగులు ఉన్నాయి. మా పిల్లలు మాకు న్యాయం మనకి జ్ఞానం ఉంటే అతనికి జ్ఞాని సర్వజ్ఞాన దేవుడు ఎలాగ కాబట్టుకోగలడు. కనుక ప్రథమ ఫలం దేవుడిది. అది యాజకుల దగ్గర లేవి దగ్గరికి ప్రతిష్ఠింపబడిన వారి దగ్గర తీసుకొచ్చారు. అది దేవుడిని ఘనపరిచే లేవి కాండం 2వ అధ్యాయం 12వ వాక్యం చదివినట్లయితే అక్కడ ప్రథమ ఫలం దేవుడికి ఇస్తున్నట్టుగా చూస్తున్నాం. ప్రథమ ఫలముగా యెహోవాకు వాటిని అర్పింపవచ్చును కానీ బలిపీఠం మీద ఇంపైన సువాసనగా వాటిని అర్పింపవలదు. ఈ ప్రథమ ఫలము బలిపీఠం దగ్గర తీసుకొచ్చి అర్పించాలి. దేవుడి సమూహం ప్రథమ ఫలాలన్నీ దేవుడికి సంబంధించినవి. ఈ రీతిలో ప్రభువు యేసుక్రీస్తు సంఘంలో ప్రథమ ఫలం ఆదాము నుండి క్రీస్తు వరకు మృతి చెందిన వాళ్ళలో ఇప్పుడు పునరుద్ధానం చెందిన వాళ్ళు ప్రథమ ఫలం యేసు. మన యేసు ప్రథమ ఫలం. అలాగే సంఘంలో విశ్వాసి ఒక ఊరిలో రక్షించబడినప్పుడు ఆ వ్యక్తికి ఆ ఊరికి అతను ఆ ప్రథమ ఫలం పేరు పెట్టాడు. తండ్రిని కనపరిచే విషయములలో ఈ ప్రథమ ఫలం ఇచ్చి యెహోవాను కనపరచును. నీకు ఇవ్వబడిన ఫలం ఏదేదో కాదు, సందేహించగలదు, సనుకోవద్దు, కొనుక్కోవద్దు. మనం మనపూర్వం చేయవచ్చు. ఏదైతే మనపూర్వం చేస్తావో అది దేవుడు చూసి కనపరుస్తాడు. ఎందుకంటే ఆ తండ్రిని నువ్వు కనపరుస్తున్నావు. మానవుడే మాటకు నిలబడినాడంటే మనుషుడే
కట్టుబడి ఉన్నాడంటే, మనుషుడే స్థిరం ఉన్నాడంటే మాటల్లో, దేవుని మాటలో దేవుడు ఎంత నమ్మమంటాడు అట్లా. ఎందుకంటే నమ్మకం వస్తాయి. ఈ దినాలలో మృత్యులో తండ్రిని నీవు నీ యొక్క స్తోత్రాల చేత, వరుడి చేత కనవచ్చు. అలాగనే ఈ యొక్క ప్రధాన ఫలం చేత ప్రభుని కనపరుచుకుంటున్నాడు. స్తోత్రం. సామెతల గ్రంథం 3:9 మనం ఆలోచించుకుందాం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను ఘనపరచుము. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. దేవుణ్ణి ఘనపరిచే విషయంలో ఏదో కొంత అర్థం. ఆస్తిలో భావించి ఘనపరచడం అంటే అది చాలా కష్టం. కొట్టి చేయాలి. ఏం చేశాడు? నేను ఎవరికి అన్యాయం చేస్తున్నాను, 400 చేస్తాను. దేవుని ఘనపరచడం. ప్రభుని యేసుక్రీస్తు ధర్మంత దగ్గరికి వచ్చి నువ్వు పరిపూర్ణంగా ఉన్నట్లు నువ్వేం చేయాలా? నువ్వు పరిపూర్ణంగా ఉన్నట్లు నీ కలిగినంతటి పేదవాళ్ళ నుంచి ఏం చేయాలా? ఏమన్నాడు? చదువుకున్నాం. 19 అధ్యాయం 23. నీవెందుకు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచలేదు? అట్లు చేసి ఉండిన యెడల నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకొనేదను. పరిపూర్ణమైనట్లు దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దీవెనలను తమ గురించి మొరపెట్టుకొనుచుండగా యేసు నీ ఇంట్లో ఒకటి పొదుపుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకు ఇవ్వు, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పెను. మన దేవుని ఆస్తిలో భాగమించి తండ్రిని ఘనపరచాలని కోరుకుంటున్నాడు. ఏదో 10వ భాగం ఇస్తాం, ఇస్తాం, వస్తువుస్తాం, ఏదైనా కొంచెం ఎక్స్ట్రా ఇస్తామని మనకున్న 50 లక్షల రూపాయల సంస్థ 2 ఇళ్ళు నేను 1 ఇల్లు ఇస్తామా? నాకు వాహనాలు ఉన్నాయి, 2 వాహనాలు ఇస్తామా? వాహనం ఇస్తే సమభావం ఇవ్వాలి. విశ్వాసించాడు. ఇక నాకు పొలం ఎక్కువ ఉంది, ఈ వాక్యం చదివాను, వాహనం ఇస్తాను, ఇది ఎక్కడ పోతే తగ్గిస్తాను. సరే ఈ పక్క ఏరియా దేవుని ప్రయత్నిస్తుందా అంటే అక్కడ లాభం. అది దేవుడు ప్రేమించే వాళ్ళు చేయగలరు. ఆస్తులు భావించేది అనేది దేవుడు కనపరిచే, దేవుడు ప్రేమించే వ్యక్తి అలా చేయగలరు. దేవుడు ప్రేమిస్తేనే ఈ రీతిలో తండ్రిని కనపరచగలరు. దేవుని స్తోత్రం. ఏది వచ్చిన తండ్రిని కనపరచుకునే మనం జన్మించి ఉన్నాం. మన దేవుడు మనం పుట్టించాడు, రక్షించాడు, విమోచించాడు, వెతుకుంటూ వచ్చాడు. జీవితాన్ని జీవితంగా ఉన్న బ్రతుకుని వెలుగుమయంగా చేసి
తేజోవాసం పురుషులతో, పురుషుల ఎత్తులలో, పురుషుల సహవాసంలో, పురుషుల అన్యోన్యంలో మనం ఉంచండి. దాన్ని బట్టి మనం చేపట్టి తండ్రికి కావలసిన ఘనత, భాగం, ఫలం ఇచ్చి ప్రభువుని ఘనపరిచి వారైతుందా స్తోత్రం. టీవీలో ప్రతి ఆదివారం దేవునికి చందా చెల్లించే విషయంలో ప్రతి ఆదివారము దేవునికి ఇవ్వాలి అని చెప్తున్నాడు. నేను వచ్చినప్పుడు చందా బాగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడును తాను వర్తిన కొలది తన యొక్క కొంత సొమ్ము నిల్వ చేయవలెను. కొంత సొమ్ము నిల్వ చేయాలి. ఆదివారము ఖాళీగా రావు. దేవుడు అంటాడు, నేను నా దగ్గరికి వస్తున్నప్పుడు వృత్తి చేత రాకూడదు. వృత్తి చేత రాకూడదని చెప్పిన దేవుడు వృత్తి చేత పంపడాయన ఎందుగా పంపిస్తానని గడిగలేవా కనుక దేవుడు చెప్పమా మనకు ఒక దేవునికి చెల్లించి ఆశీర్వపడాలని దేవుడి వాక్యంలో ఇలా చెప్పబడింది. చివరిగా మనం దేవుణ్ణి ఏ రీతిలో కనపరచాలి? సామెతల గ్రంథం 4 చూడండి. పేదలు కనిపించేవాడు యెహోవాను కనపరచినట్లు చదువుకున్నాను. సామెతలు 14 కనపరచువాడు అంటున్నాడు. సామెతల్లో 14 వీధులను కనికరించేవాడు ఆయనను కనపరచువాడు. పేదలను కనికరిస్తే దేవుడిని కనపరచేవాడు. యేసయ్య అంటాడు, శిష్యులారా మీరే పేదలు పౌలు అంటాడు, నేను పేదలైంది అనేకులకు మేము ఐశ్వర్యం కలిగిస్తున్నాం. 2 కొరింథీ 6:10 చదువుకుందాం. 2 కొరింథీ 6:10 చదువుకుందాం. పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేము మెప్పించుకొనుచున్నాము. మేము మోసపత్రమై ఉండినట్లుండి సత్యవంతులము, తెలియబడిన వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనపరుచున్న వారమైనట్లుండి ఇదిగా బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమై ఉండినట్లు, చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రమై ఉండినట్లు అనేకులకు ఐశ్వర్యం కలిగించు వారము. దరిద్రుడి తెలుగులో, తమిళ్లో పేదలు, సేవకుడి భూమిలో పేదవాడు. వాళ్ళ మీద కనీసం ఉండాలి. సేవకుల వాళ్ళకేం తప్పు లేదు, వాళ్ళకేం కొద్దు లేదు. మాకు అన్ని చేయడానికి అధికారం, అన్నీ ఉన్నా ఏమి చేయలేదు వాళ్ళు. ఇది నరాల సత్తా కావాలా? కొంచెం కంట్రోల్ సత్తా కావాలి మాస్టర్ అని ఒక డాక్టర్ చెప్పారు. ఏం చేయాలి? డ్రై ఫ్రూట్స్ తింటే కొంచెం కంటెంట్ బలం వస్తుంది అన్నమాట. అక్కడ డబ్బు ఉంది, తీసుకొచ్చుకున్నాను అధికారులు చేత భక్తులని కనీసం కేజీ ముందు 200 అవుతుంది. ఒక విషయం కాదు, దాని కూడా విశ్వాసం కనిపెట్టారు. ప్రభుత్వం బట్టి చాలా మంది బిడ్డలు తీసుకొచ్చే తిరమని అన్నీ ఉన్న అధికారం
సకలమును చేయడం లేదు. ఎందుకంటే దేవుని సేవ పేదవాడు ఏది చేయడం లేదు కనుక పేదలు కనికరించేవాడు యెహోవాను ఘనపరచువాడు. 12 పట్టాల్సి 12 6 ఓ కొరింథీయులారా, మీ ఎడల మీ అంతఃకరణము సంకుచితమై ఉండలేదు కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. ఉన్నవాళ్ళమే పరచబడిన వాళ్ళమే ఏ క్రీస్తుని పౌలుగా చెప్పుకుంటున్నాడు. దేవుని సంపద కాల సమయంలో క్రీడలను ఖరీదించింది. నేను దేవుని కనపరుస్తాను, ఆ ఘనత ప్రత్యుత్తరం ఇస్తాడు. కాల సమయంలో నిత్యుడు తండ్రి వృద్ధాపడేవాడు, తలనేసేవారు తనలో సౌందర్యం తలనేసేవారు కనపరచంటున్న ఈ తలంపులు లేక ఈ వృద్ధుడు తండ్రిని జీవిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు జన్మించినప్పుడు యెషయా ప్రవక్త అంటున్నాడు, ఇదిగో ఆయన నిత్యుడు ఒక తండ్రి, మన దేవుని తండ్రి. ఆ తండ్రిని బలించేది కనపరచు, ఆ తండ్రిని స్తోత్రాలతో కనపరచు, వాయిద్యాలతో కనపరచు, చేతులతో కనపరచు, అంతరంగంలో కనపరచు. దేవుని సన్నిధిలో ఆయన ఎంతగానో పాడి పొగిడి కనపరచు. తండ్రిని కనపరచి రీతిది ఈ తండ్రిని అయితే కుమారుడు రావాల్సిన ఘనత ఏమాయను, నా ఘనత వ్యక్తిగతం పోనీయను. నన్ను కనపరిచినట్లయితే నేను కనపరుస్తాను. నన్ను తుణీకరిస్తే నేను తుణీకాలకు పడతాను. 24 పెద్దలు తమ కిరీటాలు పడవేసి ఘనత పాత్ర నీవేనన్నాడు. తొట్టిలో మహిళలు ఆనందం తెలియతో చెలబెట్టిన శక్తులు అతిథి సత్యదేవునికి మహిళ ఆనంద అధికారం యుగం ఇప్పుడు సర్వం నీకు కలుగును అని యూదా దేవుణ్ణి కనపరుస్తున్నాడు. నీ రాబడిలో ప్రథమ నుంచి కనపరచు, నీ సంపాదన ప్రథమ నుంచి కనపరచు. నీ పొలంలో, నీ పంటలో, నీ పిల్లలలో చేసే ప్రతి ప్రయత్నాలలో ఏదైతే ప్రథమ ఫలం కలుగుతున్నదో ప్రథమ నుంచి కనపరచు. నీ ఆస్తుల భాగం ఇచ్చి కనపరచు. నీ ఆస్తుల భాగం ఇచ్చి దానిని కనపరచు. పిల్లలను తెలిసేవాడు కనపరచాలి. దేవుని సేవలు లేపేవాడు కనికరపడేవాడు మీద అట్లా చేసినట్లయితే దేవుడిని కనపరిచాడు. కనపడి బదులుగా నేను కనపరుస్తాడు. నీటిలో తండ్రిని వాళ్ళు చేద్దాం, రోగం చేద్దాం, ఆస్తుల భాగం నుంచి మీరు వాళ్ళని కనిపిస్తే నువ్వు కనపరచబడతావు. నువ్వు కనపరచని అదే సమర్పిస్తాను. నేను కనపరచాను, నేను కనపరుస్తాను. నిత్యంగా ఘనత దగ్గరికి వచ్చు. నేను కనపరుస్తాను. నిత్యము దాన్ని కనపరచు. నిత్యము దేవుని ఆరాధించు. ఓ దేవుని ప్రాణాన్ని అప్పగించి నన్ను కనపరచు. కనపరచు చేర్చుకుని తీసుకురాడు రాని నాడు సాక్షి కాక